హాయ్ నమస్తే అండి. నా పేరు రమేష్. ఈరోజు నేను మీకు ఒక ముఖ్యమైన చిట్కా చెప్పబోతున్నానండి. అదేంటంటే, ఈ రోజుల్లో 99 మంది ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్య గ్యాస్ సమస్య అండి. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా నేటి రోజుల్లో చాలామంది ఎదుర్కొన్న అతి ముఖ్యమైన సమస్య ఈ గ్యాస్ సమస్య. సో దీన్ని మనం కొన్ని చిట్కాల ద్వారా ఈ సమస్యని తగ్గించుకోవచ్చు. అవేంటంటే, మనకి గ్యాస్ అనేది రకరకాలుగా ఉంటుందండి. మనకి అది గ్యాస్ అని కూడా కొంతమందికి అర్థం కాదు. పొట్టలో గడాబిడా చేస్తూ ఉంటుంది. ఇంకొకటి ఇటు పక్క పట్టేసినట్టుగా ఉండటం. తర్వాత కొంతమందికి తల తిరుగుతున్నట్టుగా అనిపించిందండి. దీన్ని తల గ్యాస్ అంటాం. ఇట్లా ఛాతీ మధ్యలో ఉంటుందండి గ్యాస్, రెండు మధ్యలో ఇక్కడ. దీన్ని కూడా మనం గ్యాస్ట్రిక్ అంటాం. సో ఈ గ్యాస్ అనేది మనం ఈ రోజుల్లో తింటున్నటువంటి ఫాస్ట్ ఫుడ్ కల్చర్కి బాగా ఎక్కువగా వస్తుందండి. దీన్ని మనం ఇంట్లో సర్వసాధారణంగా ఎలా కొంతవరకు తగ్గించుకోవచ్చు అనేది నేను మీకు ఇప్పుడు క్లుప్తంగా వివరించబోతున్నాను. గోరువెచ్చని నీళ్ళు బాగా పనిచేస్తాయండి దీనికి. గోరువెచ్చని నీళ్ళు మనం కొద్దిగా తాగుతూ ఉంటే, ఒక పెద్ద గ్లాసు నీళ్ళు తాగితే కొంతవరకు గ్యాస్ అనేది కంట్రోల్ అవుతుంది. ఇంకా అప్పటికి మనకి ఇంకా తగ్గకపోతే ఇంట్లో జీలకర్ర ఉంటుంది కదండి, దాన్ని కొంచెం తీసుకొని నమిలి ఆ రసాన్ని మింగితే చాలా వాటికి కంట్రోల్ అయ్యిద్ది. లేదు ఇంకా తగ్గలేదు అనుకుంటే తులసాకులు ఉంటాయి కదండి, ఆ తులసాకులు ఒక 15 నుంచి లేదా ఒక 13 కానీ తీసుకొని కడుక్కొని నిదానంగా నమిలి ఆ రసాన్ని మింగితే చాలా వాటికి గ్యాస్ అనేది కంట్రోల్ అయ్యిద్దండి. కొన్నిసార్లు మనం ఏమనుకుంటామంటే, మాకు గ్యాస్ ఉంది, మేము బిళ్ళేసుకున్నాం, ఇంకా తగ్గలేదు, ఇది గ్యాస్ కదా అనుకుంటారు. దాని ఉద్దేశం ఏంటంటే, మన ఒంటిలో ఎప్పుడైతే శరీరంలో గ్యాస్ అనేది విపరీతంగా ఉంటుందో, ఆ విపరీతంగా ఉన్నప్పుడు మనం తక్కువ పవర్ మెడిసిన్ ఇస్తే అది కొంతవరకు పనిచేస్తుంది, మిగిలిన గ్యాస్ అంతే ఉంటుంది. కాబట్టి సో మనం ఏం చేయాలంటే, ఇంకా మన ఒంట్లో గ్యాస్ ఉంది, మెడిసిన్ వేసుకున్నా అంటే ఇంకా ఎక్కువ ఉందని అర్థం మన బాడీలో. అంటే ఆ ఇచ్చిన ట్యాబ్లెట్ కొంతవరకే కంట్రోల్ చేస్తుందని అర్థం. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఎక్కువగా ఉన్నప్పుడు ఇటువంటి చిట్కాలని నిదానంగా పాటిస్తూ క్రమేపీ దాన్ని కంట్రోల్ చేసుకోవాలి. ఇంకా ఏంటంటే, బిస్లరీ కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుందండి ఈ గ్యాస్కి. చెప్పాలంటే చాలామంది ఈ గ్యాస్ అనేది అర్థం కాక రకరకాల విధాలుగా ఇబ్బంది పడుతూ, నరకయాతన పడుతూ, ఒక్కసారిగా గుండెలకి ఎగదన్నుతూ తమ ప్రాణాలు కూడా కోల్పోతున్నారండి. అందుకనే ఏదో నాకు తెలిసిందిగా యాజ్ ఎడ్యుకేటర్గా ఈ యొక్క చిన్న చిట్కాలని నేను ఫాలో అవుతూ మీకు చెప్తున్నానండి. దీనివల్ల మనకి పెద్దగా నష్టాలు ఏం లేవండి, అంతా హోమ్ రెమెడీ టిప్స్ కాబట్టి మీరు కూడా ఫాలో అవ్వండి. గ్యాస్ అనేది మన ఒంటిలో చాలా విధాలుగా ఉంటుందండి. ఒక్కొక్కసారి మన పొట్టలో గడబిడ చేస్తూ ఉంటుంది, పైనుంచి వెళ్తూ ఉంటుంది, కింద నుంచి వస్తూ ఉంటుంది. కొన్నిసార్లు ఇట్లా పక్కటెంబకి ఇట్లా పట్టేయటం, దాన్ని గ్యాస్ అంటాం. కొన్నిసార్లు కొంతమందికి తల తిరుగుతూ ఉంటుందండి, అది కూడా ఒక రకమైన గ్యాస్ అండి. చాలామంది తెలియక తల తిరగడం అంటే అన్నీ తల తిరగడం కాదండి, కొన్ని రకాలు మాత్రం తల తిరుగుతూ ఉంటుంది. పనుకున్నప్పుడు కానీ ఇట్లా జస్ట్ అట్లా మనం తల బెండ్ చేసినప్పుడు కానీ అట్లా తిప్పుతూ ఉంటుంది. దాన్ని ఏంటంటే మనం గ్యాస్ట్రిక్ సిమ్టమ్గా కొన్నిసార్లు గమనించి తగు చర్యలు తీసుకోవాలండి. ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం చెప్పాను కదండి, ఎంతోమంది గ్యాస్ అనేది తెలియక తమ ప్రాణాల సైతం కోల్పోతున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ అండి.